ఈరోజు దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఏదైనా ఉందంటే ఫస్ట్ చెప్పాల్సిన పేరు అమరావతి. రాబోయే రోజుల్లో అమరావతి ఒక ఫ్యూచర్ సిటీగా మారిపోతుందని చెప్తున్నాం. కానీ ఎవరెవరు అమరావతికి వస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక స్పెషల్ గెస్ట్తో కూర్చుని ఉన్నాను. ఆయన ఒక ఎన్ఆర్ఐ. మామూలుగా ఎన్ఆర్ఐగానే కాకుండా ఇక్కడ కూడా ప్రమోటర్గా తనదైనటువంటి రోల్ నిర్వహిస్తున్నారు కేబీపీ డెవలపర్స్ పేరుతో. అసలు అమరావతి పైన వాళ్ళ దృష్టి ఎలా పడింది, కేబీపీ డెవలపర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీ ఏ విధంగా మారబోతుంది, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో కొత్త టెక్నాలజీస్, కొత్త టెక్నిక్స్, వెస్ట్రన్ కంట్రీస్ ఫాలో అవుతున్నటువంటి విధానాల్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్తున్నారు ఆయన. ఆయన పేరు శ్రీధర్ పాటిబండ్ల గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, చాలా రోజులుగా చూస్తున్నాం అమరావతికి సంబంధించి ఒక 1.5 yearలో యాక్టివిటీ ఒక జూమ్ లెవెల్లో పెరుగుతూ పోతా ఉంది. చాలామంది వస్తున్నారు. అందరూ కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్, మన దేశం మీద, మనం ముఖ్యంగా జన్మభూమి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో ఇప్పుడు నాకు తెలిసిన రెండు బిజినెసెస్ ఏంటి అని అంటే కనుక, ఒకటి ఐటీ, రెండోది దాన్ని ప్రాపర్గా నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినాను యూఎస్లో. సో 2012లో స్టార్ట్ చేసాము మేము ఐటీ కంపెనీ. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మేము స్టార్ట్ చేసింది 2015. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్తో, యుఎస్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్తో ఇక్కడ ఏమైనా బంపర్ ఆఫర్స్ లేదా ఇంకా ఇక్కడ ఎవరు ఊహించినటువంటి ఫెసిలిటేషన్, ఎమ్యూనిటీస్ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చారా? అందుకనే మీరు సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? అంటే ఆఫర్స్ అట్లని కాదులే కానీ, బట్ చేంజింగ్ ది ల్యాండ్స్కేప్. ఇక్కడ కొంత ల్యాండ్స్కేప్ నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ డెఫినెట్గాను. ఎట్లా ల్యాండ్స్కేప్ని చేంజ్ చేస్తున్నాను అని అంటే కనుక, నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్. ఇప్పుడు నేను చాలా ప్రాజెక్ట్స్ నేను చూశాను. చాలా ప్లాటింగ్ సరౌండింగ్ లో అయినాయి, కంప్లీట్ అయినాయి, లేకపోతే ప్రాసెస్ లో ఉన్నాయి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడాను చాలా ప్రాజెక్ట్స్ నేను చెక్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కాకపోతే ఒకటేంటంటే, వాట్ పీపుల్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్, మా కేవీపీది బజ్ క్రియేట్ అవడానికి మార్కెట్లో, మాకు సేల్స్ ఎంత రెస్పాన్స్ ఉండడానికి కారణం, స్ట్రాంగ్ అని బిలీవ్ అయ్యేది ఏంటి అని అంటే కనుక, ట్రస్ట్ ఇన్ అస్. నేను ఆల్మోస్ట్ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా లాస్ట్ 3.5 months మార్నింగ్ 10 అంటే ఐఎమ్ ద ఫస్ట్ వర్కర్ టు కమ్ టు మై ఆఫీస్. నైట్ 10 వరకు ఇక్కడే కూర్చుంటారు. రైతులు రానివ్వండి, మాట్లాడతాను. దట్స్ మై ప్యాషన్. ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. జనాలతో మాట్లాడటం నాకు ఇష్టం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, లేకపోతే డెవలపర్స్తో మాట్లాడటం, వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవటం, వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, ఒక ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది, నాకు ఉన్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్ నేను మిక్స్ చేసి, అండ్ ఇంతవరకు ఎవరు ఇవ్వనటువంటి చుట్టుపక్కల ఎమ్యూనిటీస్ని నేను ఈ ప్రాజెక్ట్లో నేను తీసుకురాబోతున్నాను. క్లబ్ హౌస్ అని చెప్పి పెడుతున్నారే కానీ ఎవరు కూడా క్లబ్ హౌస్ ఇవ్వట్లా. ఒక 1000 గజాలు వదలాలి అని అంటే మరి చాలా ప్రాఫిట్ కొట్టేస్తుంది డెవలపర్. ఆ క్లబ్ హౌస్ ఇవ్వాలి అని అంటే, ఒకటి ల్యాండ్ రూపంలో, రెండోదేమో బిల్డింగ్ కట్టాలి. సో దాంతో ఏంటంటే, ఈ 20 ఎకరాలు, 15 ఎకరాలు, 25 ఎకరాల్లో చేసిన వాళ్ళు అపార్ట్మెంట్స్లో కొంతవరకు ఇచ్చారు కానీ క్లబ్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్స్ అట్లాంటివి. బట్ ఓపెన్ ప్లాటింగ్ వెంచర్స్లో నేను ఇంతవరకు క్లబ్ హౌస్ అన్న వెంచర్ అయితే నేను ఇంతవరకు చూడాల. బట్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ 25,000 square feet ఉన్న క్లబ్ హౌస్ కడుతున్నాను నేను. అది 100% కడతాను దాంట్లో. మళ్ళీ డౌట్ కూడా లేదు. స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, లేకపోతే ఒక యాంఫీ థియేటర్ కానివ్వండి, ల్యాండ్స్కేప్, లోకల్ ఫ్లేవర్ లేకుండా, సో సంథింగ్ డిఫరెంట్. ఈ కేబీపీ వాళ్ళది అనే బ్రాండ్ నాకు ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోవాలా. మీరు సమ్ న్యూ ఫ్యాక్టర్ పట్టుకురండి నా ప్రాజెక్ట్స్లోకి, అండ్ కొనుక్కున్న వాళ్ళకి అప్రిసియేషన్ ఎట్లా అవుద్ది అని చెప్పిన ఆలోచించిన. వేరే డెవలపర్స్ చెప్పిన దాన్ని బట్టి ఒక ఆయన మంచి సజెషన్ ఇచ్చారు. ఏమన్నారనంటే, ఎప్పుడు లైవ్లీగా ఉండాలి మీరు చేసిన ప్రాజెక్ట్, అప్పుడే అప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది కొనుక్కున్న కస్టమర్. లైవ్లీగా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని విలాస్ కట్టాలి. సో మీరే విల్లాస్ కట్టాలి. అన్ని చోట్ల కట్టలేము, కస్టమర్ చాయిస్ కాదు. కరెక్ట్. అన్ని చోట్ల కట్టలేము. ఎందుకంటే ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ 20 kilometers 30 kilometers అవే ఉందనుకోండి, అక్కడ మీరు నిజంగా ఇల్లు కట్టాలి అని అనుకున్నా కానీ అక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఇవన్నీ చేయలేము కొన్ని చోట్ల. బట్ లక్కీలీ ఈ ప్రాజెక్ట్లో నాకు కలిసి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, అన్నిటికీ దగ్గరగా ఉంది ఈ ప్రాజెక్ట్. 60 acres లొకేషన్ ప్రయారిటీ. ఫస్ట్ అసలు 60 acres అక్కడ చేయటం అనేదే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో నేను వచ్చిన తర్వాత టోటల్ ల్యాండ్స్కేప్ చుట్టుపక్కలంతా మారిపోయింది ఇక్కడ, ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కలంతా కూడా. నెక్స్ట్ నేను అనుకున్న విజన్ అంతా కూడాను దాంట్లో 100% తీసుకురావాలి, ఇంక్లూడింగ్ విల్లాస్. దట్ కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే కనీసం 30%, 40% మినిమం నా ప్రాజెక్ట్ అయ్యేలోపు అప్రిసియేషన్ రావాలి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి. విల్లాస్ కట్టి లైవ్లీగా పెడితేనే దానికి వాల్యూ వస్తుంది కొనుక్కున్న కస్టమర్కి అనే ఉద్దేశంతో 2 years మెయింటెనెన్స్ మొత్తం నేను పెట్టుకున్నా. ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ మొత్తం, ఈ ఫెసిలిటీస్ ఇవ్వటమే కాకుండా ప్లస్ 3 years అక్కడి నుంచి 3 yearsకి కస్టమర్కి
నా దగ్గర కొనుక్కోవాలి అని అంటే ముందుగానే ఆ 3 years కూడా మెయింటెనెన్స్కి మీరు ఫీజు పే చేయాలి ఓకే ఓకే అని చెప్పి ఆ 3 years మెయింటెనెన్స్ డబ్బులు కూడా ముందుగానే తీసుకొని ఆ మెయింటైనింగ్ దట్ మెయింటెనెన్స్ అకౌంట్ ఓకే సో దట్ 5 ఏళ్ళు మీకు కంప్లీట్గా ప్రాజెక్ట్ లైవ్లీగా ఉండాలి. ఉంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా అప్రిషియేట్ అవుతుంది ప్రాజెక్ట్. ఇప్పుడు లొకేషన్ మీరు అసలు ఎలా చూస్ చేసుకున్నారు? అది అక్కడ నుంచి ఏమన్నా ఆఫర్ వచ్చిందా, లేదా మీరు ఈ ఏరియా అయితేనే బెస్ట్ అని చెప్పని డిసైడ్ అయ్యారు? ఎందుకంటే ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ జోన్ అది. అదే కాజా టోల్ గేట్ కి పక్కనే, అదే. చాలా దగ్గర, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది ఫ్యూచర్ లో. సో చాలా ప్రాజెక్టులు కూడా అక్కడ దగ్గరలో వస్తున్నాయి. ఆ లొకేషన్ ఎలా చూస్ చేసుకున్నారు? సో నాకు ఆ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే కనుక దట్ ఈస్ ది మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ ఆఫ్టర్ ద క్యాపిటల్. ఈ చుట్టుపక్కల మీరు ల్యాండ్స్కేప్ అంతా మీరు చూసినట్లయితే కనుక అమరావతి తర్వాత అంటే అమరావతి కూడాను ఇంకా టైం పడుతుంది. ఆ రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఈ వర్క్ అంతా నడవడానికి కొంత టైం పడుతుంది. ఒక 2 years పట్టొచ్చు అని అనుకుంటున్నాను, 2 to 3 years పట్టొచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే కనుక అసలు ట్రై సిటీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ 20 minutes ఫ్రమ్ 3 major cities. ట్రై సిటీ అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే గుంటూరుకి 20 minutes, విజయవాడకి 20 minutes అండ్ అమరావతికి 20 minutes. మూడింటికి కూడా 19 kilometer డిస్టెన్స్ లో వచ్చింది మనం. అండ్ ఈవెన్ ఇటు తెనాలి కూడా 19 kilometers వచ్చింది. సో అది ఆలోచించలేదు. తెనాలి రోడ్డు కూడా ఏదో డెవలప్ అవుతుంది నెక్స్ట్. అంటే ఇప్పుడు మా ముందు నుంచి ముందుకెళ్తే కనుక ఇట్ ఈస్ కనెక్టింగ్ టు దట్ తెనాలి అండ్ చిల్మూరు రోడ్, అది కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ మేజర్ మంచి ఫ్యాక్టర్ ఇక్కడ మా లొకేషన్కి అడ్వాంటేజెస్గా కాబోతుంది ఏంటంటే కనుక బటర్ఫ్లై జంక్షన్. సో ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు దట్ బటర్ఫ్లై జంక్షన్. నేషనల్ హైవే వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు డైవర్షన్ స్టార్ట్ చేశాడు, బటర్ఫ్లై జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ వెస్ట్ బైపాస్ కూడాను వర్క్స్ అని అయిపోయినాయి. ఈ బటర్ఫ్లై జంక్షన్ అవగానే అది కూడా మొత్తం మీకు ఓపెన్ చేసేస్తున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రింగ్ రోడ్ ఇక్కడే కనెక్ట్ అవుతుంది, ఇన్నర్ రింగ్ రోడ్. అండ్ అవుటర్ రింగ్ రోడ్ కి ఈ బటర్ఫ్లై జంక్షన్ కి కోకా రోడ్ అని ఒకటేదో 150 feet రోడ్ ఏదో బిల్డ్ చేస్తున్నారు. సో అంటే కాజా టు అదేంటది మన కోపెల్ల, దాని కోకా రోడ్ అని అంటున్నారంట ఇప్పుడు అందరూ. సో కాజా టు కోపెల్ల ఒక 150 feet ఆర్ 200 feet రోడ్ ఏదో కనెక్షన్ ఉంది. సో కనెక్ట్ ది ఇన్నర్ రింగ్ రోడ్ విత్ ది అవుటర్ రింగ్ రోడ్. అది కూడా మా సైడ్ నుంచి చాలా దగ్గరగా వస్తుంది. అది లేదు ఈ గోల్డ్ మర్చెంట్స్ కి దుబాయ్ లో ఉన్న గోల్డ్ సూక్ లాగా ఒక 70 acres ఏదో తీసుకొని గవర్నమెంట్ జెమ్స్ పార్క్ లాగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో అట్లా స్ట్రాటజిక్ గా. అండ్ అదే కాకుండా మీకు మన మయూరి టెక్ పార్క్ చూసినట్లయితే కనుక ఇప్పుడు టాటా వాళ్ళది ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి బిల్డింగ్ అంతా కూడాను వాళ్ళు ఓపెన్ చేసినారు. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కూడాను వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్, డిఫరెంట్ ట్రైనింగ్స్ అని కూడాను ఆ సెంటర్ నుంచి ఫెసిలిటేట్ చేస్తారని చెప్పిన సార్ నిన్నాను. ఏదన్నా మేజర్ ఎంప్లాయర్ ఆర్ మేజర్ కార్పొరేట్ ఎవరన్నా వచ్చి మాకు ఒక 2 million square feet కావాలి అని అంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ద ఐటీ టవర్స్ ఆఫ్ ఎలిజియో. సో విచ్ ఐ నో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్. వాటిని కూడాను లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి అది ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి నేను విన్నాను. రామకృష్ణ వెనిజియో టవర్స్ మా సైడ్ నుంచి కనపడతా ఉంటాయి. అంటే నాది విల్లా రెడీ ప్రాజెక్ట్ ఇది. నేను కట్టడమే కాకుండా వేరే వాళ్ళు వచ్చి కట్టుకున్నా కానీ 3.5 kilometers ఇమిడియట్ గా నివాస యోగ్యం. అది అక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఇమిడియట్ గా ఉండొచ్చు, కుటుంబం అక్కడ స్టే చేయొచ్చు. అలాంటి ప్లేస్ మీరు చూస్ చేసుకోవాలి. కరెక్ట్. అన్ని ప్లేస్లు ఒక్కొక్కసారి అంటే అన్ని కలిసి వస్తాయి అన్నట్లు దీనికి ఏంటంటే మంచి లొకేషన్ అవటము, రైతులు నమ్మి నాకు ఒక 60 acres అమ్మటము. అదర్వైజ్ ఇన్ ఎమ్యూనిటీస్ నేను ఇవ్వలేకపోయేవాడిని. ఈ క్లబ్ హౌస్లు కానివ్వండి, లేకపోతే బాస్కెట్ బాల్ కోర్ట్స్, షటిల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్, బీచ్ వాలీబాల్ కోర్ట్స్, అవుట్డోర్ జిమ్స్ కానివ్వండి, ఇండోర్ జిమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను నేను అంటే రెగ్యులర్గా అందరూ ఇచ్చే ఎమ్యూనిటీస్ కాకుండా మై ప్లాన్ ఈస్ టు స్పెండ్ అబౌట్ 25 crores ఆన్ ది ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. లొకేషన్ ఒకటి, లొకేషన్తో పాటు నేను 60 acres పూల్ చేయటం ఒకటి, ప్లస్ నేను కొనుక్కొని ముందుకెళ్తున్నా. మొత్తం కంప్లీట్గా ప్రాజెక్ట్ మొత్తము నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని నేను ముందుకెళ్తున్నాను. అదొక అడ్వాంటేజ్ లొకేషన్తో పాటు. రెండోది ఏంటంటే ఎన్ఆర్ఐ ప్రమోటర్స్ ముగ్గురం కూడా గ్లోబల్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ అవుట్ సైడ్ ద కంట్రీ 23, 24, 25 years నుంచి బయట ఉండి ఆ గ్లోబల్ వరల్డ్ చూసొచ్చి, ఆ గ్లోబల్ మార్కెట్ ఎట్లా ఉంటుందని చూసొచ్చి ఆ ఇమ్యూనిటీస్ అన్నీ కూడాను దీంట్లోకి తీసుకురావటం, అది పీపుల్ బిలీవ్డ్. అందుకని ఇటు మీరు చిత్తూరు నుంచి ఇటు వైజాగ్ అనండి, లేకపోతే అటు రాయలసీమ నుంచి అనండి, లేకపోతే ఎన్ఆర్ఐ కస్టమర్స్ దాదాపు ఒక 50-60 ఎన్ఆర్ఐ కస్టమర్స్ కొనుక్కున్నారు దీంట్లో, జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్స్. అంటే మీరు అనుకున్నది ఆ టైంకి
ప్రాజెక్ట్ లో ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా. ఇప్పుడు నేనే స్టార్ట్ చేస్తున్నాను కదా ఒక 20. సో వాళ్ళు నేను ఫస్ట్ క్వార్టర్ లోనే, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోనే నా విలా స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేస్తున్నాను అని అంటే ఇట్ ఈస్ రెడీ. సో ఇంకెవరైనా కానీ కన్స్ట్రక్షన్ కొనుక్కున్న వాళ్ళు ఉంటే, ఇప్పుడు నాకున్న డిమాండ్ చూస్తే 20 కాదు కదా, దగ్గర దగ్గర 100 విల్లాస్ నన్ను అడిగేటట్లు 20 అనేది. మీరు ఒకవేళ ఇప్పుడు ప్లాట్ తీసుకున్న వాళ్ళు మీరు కట్టి పెట్టమంటే మీరు కట్టి ఇవ్వడానికి రెడీ, యూఆర్ ఓపెన్ ఫర్ దట్ ఆల్సో. ఫైనాన్షియల్స్ పక్కన పెడితే మా డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా దీన్ని, సో ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఇక్కడ Correct, ఎస్టాబ్లిష్ correct. చేయాలని చెప్పని అనుకుంటున్నాను. దాంతో మా బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అది దసరాకి ఏమో సీఎం గారు సిఆర్డి ప్రాజెక్ట్ ఆఫీస్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, మీరేమో ఫేజ్ 2 కి వెళ్ళాలి. ఫేజ్ 2 విత్ విలాస్ ప్లాన్స్, తర్వాత ఎలివేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడాను దసరాకి ఓపెన్ చేయాలనే ప్లాన్ తో ఉన్నాం అన్నమాట. థ్యాంక్ యూ శ్రీధర్ గారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ఇది శ్రీధర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే కనుక అమరావతిలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ లోనే వాళ్ళు ఒక వెంచర్ని తీసుకొచ్చారు. ట్రై సిటీ పేరుతో అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు